పిలుపు ఉంది గనకే ఆయన దృష్టి నీ మీద పడింది. దేవుడు నిన్ను పిలిచిన ఆ పిలుపుని నువ్వు గుర్తించాలి, నువ్వు రికగ్నైజ్ చేయాలి. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, అదొక మిస్టరీ, అదొక మిస్టరీ. ఆ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు వినాలి. ఆ తండ్రి వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందో వినాలి. సేవకుని దగ్గర నుంచి వస్తుందా, వాక్యం దగ్గర నుంచి వస్తుందా, లేకపోతే ఆయనే నేను పిలుస్తున్నాడా, నీ తల్లి దగ్గర నుంచి వస్తుందా, నీ తండ్రి దగ్గర ఆ వాయిస్ అక్కడి నుంచి వస్తుంది. ఆ పిలుపు, ఆ కాలింగ్ నువ్వు రికగ్నైజ్ చేయాలి. నువ్వు పిలిస్తే కుదరదు, నాకు దేవుడు పిలవమను. దేవుడే యాజక స్వరంతో నిన్ను పిలుస్తున్నాడు నాయన. దేవుడే నిన్ను పిలవాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను ఎలా పిలవ నిర్దేశించి ఉన్నాడో ఆ రీతిగా నేను పిలుస్తాడు. అది యాజకుని స్వరమా, అది వాక్యపు స్వరమా, అది నీ తల్లి తండ్రి స్వరమా? ఏ స్వరము ద్వారా ఆ పిలుపు నీకు అందుతుందో ఆ పిలుపు నీకు అందగానే నువ్వు బయలుదేరాలి. లేదు లేదు నన్ను ఆళ్లే పిలవాలి అనుకుంటే కాలం కాటు వేస్తుంది, సమయం వ్యర్థమైపోద్ది, చేయవలసిన పని మిగిలిపోతుంది.